కడపలో సంచలనం నమోదు కానుందా? జగన్ ఆశలు సగమే నెరవేరనున్నాయా? వైఎస్ఆర్ రక్తం పంచుకున్న బిడ్డలకు ఓటర్లు తమ ఓటును కూడా పంచుతున్నారా? అవునని అంటున్నారు పరిశీలకులు. కడప జిల్లా ఓటర్లు వైఎస్ఆర్ సెంటిమెంట్ కు ప్రియారిటీ ఇస్తున్నారని, భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కడప అసెంబ్లీ ఎన్నికల్లో ఓటును వైసీపీకి, కడప లోక్సభ ఓటును వైఎస్ షర్మిలకు ఓటర్లు వేస్తున్నట్లు టాక్. కలిసొస్తుందంటున్నారు. వైఎస్ కూతురుగా, జగన్ చెల్లెలుగా షర్మిల రాజకీయాన్ని నడిపించారని, తల్లి విజయమ్మ పిలుపు కూడా షర్మిలకు కలిసొస్తోందంటున్నారు. కడప ఓటర్లు వైఎస్ సెంటిమెంట్ ను గెలిపించబోతున్నారంటున్నారు విశ్లేషకులు. దీంతో అనూహ్యంగా కడప లోక్సభ పరిధిలో షర్మిలకు మద్దతు పెరిగినట్లు సమాచారం. రాహుల్ గాంధీ ప్రచారం, బ్రదర్ అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం షర్మిలకు ప్లస్ పాయింట్స్ గా మారాయంటున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్లన్నీ షర్మిలకు పడుతున్నాయని పోలింగ్ సర్లీ చెబుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి అభిమానులు కూడా షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు. జగన్ పై అభిమానంతో కడప ఓటర్లు అసెంబ్లీ ఓటును వైసీపీకి, షర్మిలపై అభిమానంతో లోక్సభ ఓటును కాంగ్రెస్ కు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామచంద్ర. స్పందన, వైఎస్ షర్మిలకు మాత్రం భారీగా కడప జిల్లాలో క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి కూడా టాక్ వినిపిస్తోంది. అయితే అన్నకొక ఓటు, చెల్లికి ఒక ఓటు అన్న నినాదంతోనే కడపలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. గత 15 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఆదరణ లేదు. అయితే మరోసారి షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాతనే అటువంటి వైభవం అలాగే పునర్జీవం పోసుకున్నదని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు కూడా కాంగ్రెస్ పార్టీ. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎంపీగా షర్మిల గెలవబోతున్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. దానికి కారణం కడప జిల్లాలో వైఎస్ఆర్ వారసులు ఇద్దరు కూడా వైఎస్ఆర్కే వారసులు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు అలాగే షర్మిల కావచ్చు కూడా ఇద్దరు కూడా వైఎస్ వారసులు కాబట్టి కడప జిల్లా ఓటర్లు వారిద్దరిని కూడా ఆదరిస్తారని చెప్పి కూడా ఈరోజు తేటతెల్లం అవుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలోనే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కావచ్చు, అలాగే వైఎస్ఆర్ నిజమైన అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారందరూ కూడా, అలాగే మైనారిటీ ఓట్లు కూడా దాదాపు 50% ఓట్లు కూడా ఎక్కడైతే మెజారిటీ మైనారిటీలు ఉంటారో వారందరూ కూడా ఒక్క ఓటు మాత్రం ఫ్యాన్ కి, అలాగే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా టాక్ వినిపిస్తోంది. అది ఖచ్చితంగా గెలిచి తీరుతుంది షర్మిల అని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అవినాష్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత అలాగే ఆరోపణలు వీటికి కారణం అని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వివేకానంద రెడ్డిపై మర్డర్ ప్లాన్ చేసింది అవినాష్ రెడ్డి, చంపించింది అవినాష్ రెడ్డి అని చెప్పి కూడా వైఎస్ షర్మిల అలాగే వైఎస్ సునీత వీళ్ళిద్దరు కూడా ప్రచారంలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్తూ వచ్చారు. సో ఆ నేపథ్యంలో ప్రజలు కూడా ఒకసారి షర్మిలకు అవకాశం ఇద్దామని చెప్పి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే అన్నకొక ఓటు, చెల్లికి ఒక ఓటు అన్న నినాదంతోనే కడప జిల్లా ఓటర్లు కూడా క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. గతంలో 2 సార్లు వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించారు. ఆ తర్వాత ఇంకా 3వసారి కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకసారి 2 సార్లు కూడా అవినాష్ రెడ్డిని గెలిపించాం. ఈసారి రాజన్న బిడ్డగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ప్రాతినిధ్యం వహించేందుకు తాను సిద్ధం అంటూ కూడా ప్రజల్లోకి వచ్చిన నేపథ్యంలో మొదటిసారి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది, బరిలో నిలబడింది. కాబట్టి ఒకసారి రాజన్న బిడ్డకు అవకాశం ఇద్దామని చెప్పి కూడా ఓటర్లు అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలోనే క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. మరి ఫలితాలు జూన్ 4 వరకు ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంది. అసలు ఈ రోజు క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదన్నది కూడా జూన్ 4వ తేదీ తెల్లం అవనుంది. స్పందన, మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్ గాలి ఊహిస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. అవినాష్ రెడ్డి టెన్షన్ కు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మరి అవినాష్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో కూడా మనం చూడాలి. నిజంగా క్రాస్ ఓటింగ్
ఓటింగ్ జరిగి స్వల్ప తేడా మెజారిటీతోనే వైఎస్ షర్మిల గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి మెజారిటీ మీదనే ఎక్కువగా అందరూ కూడా, మరోవైపు బెట్టింగ్లు కూడా పాల్పడుతున్నారు, బెట్టింగ్ రాయలు అని చెప్పుకోవచ్చు. క్రాస్ ఓటింగ్ మీద బెట్టింగ్ రాయలు భారీ ఆశలు పెట్టుకుని వైఎస్ షర్మిల గెలుస్తుందని చెప్పి కూడా మరోవైపు బెట్టింగ్ రాయలు బెట్టింగ్ కాస్తూ ఉన్నారు. మరి షర్మిల గెలిస్తే కడపలో ఊహాగానాలు, అలాగే ఈ గతంలో వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచిన 2 సార్ల కంటే మెజార్టీ తక్కువే వచ్చినా కూడా వైఎస్ షర్మిల గెలిచిందంటే మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బోని కొడుతుందని చెప్పుకోవచ్చు మనం. స్పందన రామచంద్ర, అంటే ఇప్పుడు కడప లోక్సభకి సంబంధించి వైఎస్ షర్మిలకు సపోర్ట్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు మీరు చెప్తున్నారు. మరి ఈ ప్రభావం కడప లోక్సభ వరకే పరిమితం అవుతుందా, లేదంటే కడప నియోజకవర్గంపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఎమ్మెల్యేల విషయానికి వస్తే మాత్రం జగన్ కు ఖచ్చితంగా వేయాలని చెప్పి కూడా వేసినట్లుగా కూడా మనం ఈరోజు పోలింగ్ జరిగిన సరళిని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. ఎక్కడైనా ఓటు వేసిన తర్వాత వారిని అడిగితే ఒకటి ఫ్యాన్కి ఒకటి అస్తంకి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అసెంబ్లీ వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఫ్యాన్ గుర్తుకు వేస్తామని, అలాగే ఎంపీ విషయానికి వస్తే మాత్రం షర్మిలకు వేశామని చెప్పి కూడా చాలా మంది చెప్పారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి ఉన్నారు. జమ్మలమడుగు సంబంధించినటువంటి భూపేష్ రెడ్డి ఓన్లీ జమ్మలమడుగు వరకు మాత్రమే గతంలో అసెంబ్లీకి పోటీ చేసే దిశగా ఆయన అక్కడ సన్నాహాలు చేసుకున్నారు, అక్కడ తిరిగారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆదినారాయణ రెడ్డికి అసెంబ్లీ సీటు ఇచ్చారు. కూటమిలో భాగంగా ఏదైతే వారు పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తులో భాగంగా ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతో భూపేష్ రెడ్డికి ఎంపీ క్యాండిడేట్ గా నిలబెట్టారు. అయితే దీంతో ఆయన అసంతృప్తిగా ఉండడం వల్ల, అలాగే ప్రచారం చేసుకోకపోవడం కూడా మైనస్ అయింది. అయితే ముందుగా వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ షర్మిల ఇద్దరి మధ్య మాత్రమే పోటీ నెలకొనింది. ఆ తర్వాత 3వ ప్లేస్ లో టీడీపీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడైనా ఇప్పుడు మరొక టాక్ అయితే వినిపిస్తోంది, టీడీపీలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో షర్మిలకు ఎంపీ ఓటు వేయండి అని చెప్పి కూడా చెప్పినట్లుగా కడప జిల్లాలో టాక్ వినిపిస్తోంది. మరి ఇది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది క్యాడర్ వైఎస్ షర్మిలకు ఓటు వేసినా కూడా ఇరువురి ఓటుతోనే షర్మిల గట్టెక్కి అలాగే గెలిచి పార్లమెంటుకు వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతే మాత్రం షర్మిల ఖచ్చితంగా గెలిచి తీరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. స్పందన రైట్, అంటే ఇప్పటివరకు కడప ఓటింగ్ ఎంత శాతం నమోదైంది? అంటే పోలింగ్ మార్నింగ్ నుంచి ప్రశాంతంగా జరుగుతోందా? ఇప్పటివరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అంతా ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో అత్యధికంగా 75% పైగా పోలింగ్ పులివెందులలో 5 గంటల వరకు ఉన్నటువంటి సమయానికి ఉన్నటువంటి పోలింగ్ శాతం మాత్రం 75%గా పులివెందులలో అత్యధికంగా నమోదైంది. అలాగే రాష్ట్రంలో పోల్చుకుంటే ఈసారి కడప జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రశాంతంగా ఈ పోలింగ్ జరిగిందని చెప్పి కూడా అధికారులు ఇప్పటి వరకు చెప్తున్నారు. మరి కొన్ని నిమిషాల్లోనే పోలింగ్ టైం కూడా ముగిసిపోతుంది. ఆ తర్వాత ఎవరైతే క్యూలో ఉంటారో వారికి 6 గంటల తర్వాత కూడా పోలింగ్ ఓట్లు వేసే అవకాశం అయితే ఇస్తున్నారు. అక్కడ ఓటర్లు ఎవరు క్యూలో లేకపోతే అక్కడి నుంచి ఇంకా ఈవీఎంలను ప్యాక్ చేసి భారీ భద్రత నడుమ కడప జిల్లాలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లు నిర్వహణ చేసేటువంటి ఉర్దూ యూనివర్సిటీకి అయితే కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఈవీఎంలు అవే అక్కడికి చేర్చబోతున్నారు. అయితే మొత్తానికి ఈ ఎన్నికలు మాత్రం చాలా వేడిగా జరిగాయి. అలాగే ఎక్కడ గతంలో 78% పోలింగ్ నమోదైతే ఈసారి దాన్ని క్రాస్ చేస్తుంది, 80% కూడా దాటుతుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి అత్యధిక పోలింగ్ బట్టి చూస్తే ఖచ్చితంగా 80% దాటుతుంది పోలింగ్ కూడా అని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరి మొత్తానికి కడప జిల్లాలో ఎవరు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఎవరు మెజారిటీ దిశగా వెళ్తారో, లేకపోతే ఎంపీ వరకు వస్తే మాత్రం అవినాష్ రెడ్డి గెలుస్తారా లేకపోతే షర్మిల గెలుస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి క్రాస్ ఓటింగ్ తో షర్మిల గెలిచి ఎంపీగా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్నది కూడా జూన్ 4వ తేదీన మొత్తంగా ఫలితాలు వస్తే గానీ తెలుస్తాయి. స్పందన.